కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు భారతదేశంలో అంతరిక్ష రంగం ఎంతో అభివృద్ధి చెందింది. 80 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో భారతదేశం సాధించిన ఘన విజయాల్లో ఒకటి ఏది అంటే అంతరిక్ష రంగంలో ఎంతో అభివృద్ధి సాధించడం. ఇవాళ చంద్రయాన్కి ర్యాకెట్లు లేక ఉపగ్రహాలు పంపే స్థాయికి మనం చేరుకున్నాం. ఇవాళ కమ్యూనికేషన్ శాటిలైట్లు, అలాగే వాతావరణ అధ్యయన శాటిలైట్లు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు అనేకమైనవి మనం శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. వీటి వెనకాల ఉన్న కృషి ఎవరిది? ఎవరు ప్రారంభించారు ఈ కృషి? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్. ఆయన భారత అంతరిక్ష పితామహుడు. ఈరోజు ఆగస్టు 12వ తేదీ, ఆయన ఆగస్టు 12, 1919 జన్మించాడు. ఈరోజు ఆగస్టు 12వ తేదీ ఆయన జన్మదినోత్సవం. అందుకని ఆయనకి ఈరోజు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఇంట్లో నెహ్రూ గారు వచ్చేవాళ్ళు, గాంధీ గారు వచ్చేవాళ్ళు, రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేవాళ్ళు. వారందరి సంభాషణల యొక్క ప్రభావం విక్రమ్ సారాభాయ్ మీద ఉంది. మరి విక్రమ్ సారాభాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో సివి రామన్ మార్గదర్శకత్వంలో ఆయన పనిచేశాడు. సివి రామన్ యొక్క మార్గదర్శకత్వాన్ని పొందాడు. ఆ క్రమంలోనే ఆయన ఆనాటి ప్రభుత్వం నెహ్రూ గారు కోరినటువంటి మీదట భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన భావించాడు. అందులో భాగంగానే ఆయన అహ్మదాబాదులో ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశాడు. ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అలాగే అహ్మదాబాదులోనే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అలాగే త్రివేంద్రంలో ఇవాళ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని ఉంది. అంటే ఆయన పేరు తర్వాత పెట్టారు. ఆ స్పేస్ సెంటర్ పెట్టడంలో విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర పోషించాడు. అట్లానే శ్రీహరికోటలో ర్యాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నెలకొల్పడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆయన కృషి వల్లే అది ఏర్పడటం అనేది జరిగింది. అలాగే హైదరాబాద్లో ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవాళ హైదరాబాద్లో ఉంది, పెద్ద సంస్థ, మన అందరికీ తెలుసు. అది కూడా ఆయన యొక్క సిఫార్సులతో, ఆయన కృషి వల్ల ఏర్పడింది. అలాగే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలు. ఈరోజు భారతదేశం ఒక స్వావలంబన, అంటే అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించింది అంటే గొప్పదనం ఇద్దరికి ఆపాదించవచ్చు మనం. ఒకటి జవహర్లాల్ నెహ్రూ, రెండు విక్రమ్ సారాభాయ్. నెహ్రూ యొక్క ప్రోత్సాహంతోనే విక్రమ్ సారాభాయ్ ఈ అంతరిక్షం రంగం మొత్తాన్ని కూడా తన భుజస్కంధాలకు ఎత్తుకొని దాన్ని అభివృద్ధి చేసి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారకుడయ్యాడు. అందుకని విక్రమ్ సారాభాయ్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం పరిపాలకులు మారుతూ ఉంటారు. ఆ రోజు నెహ్రూ గారు ఉన్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతా మేమే సాధించామనేటటువంటి దానికి ఉన్న పునాది ఎక్కడ ఏర్పడింది, దేనికైనా సరే, ఏ రంగానికైనా సరే, దానికి పునాది ఎక్కడ ఏర్పడింది అనేది కూడా మన గమనంలో ఉండాల్సినటువంటి విషయం. అలా అంతరిక్ష రంగంలో ఒక పునాది ఏర్పడటానికి అద్భుతమైన, అమోఘమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.